అందరికైతే శనార్థి దండం. నేను ఇలా ఏడుకొచ్చిన గోల్కొండ కోటకొచ్చిన. నాతో పాటు ఎవరున్నారు ఎరికేనా? ఓల్ సిటీ విజయ్ పోతురాజు అని ఉన్నాడు. అమ్మా నమస్తే అమ్మా. మంచిగురా అన్న. మన బోనాల శుభాకాంక్షలు. అన్న మీరెక్కడి నుంచి వచ్చారు? ఏ ప్రాంతం వాళ్ళు? నేను పుట్టి పెరిగింది గౌలీపుర. గౌలిగూడ గన్షాటు పెట్టిండంటే స్పాట్ రూటే మనది సపరేట్. బోనాల పండగ అప్పుడే మీరు పోతురాజు వేషం ఇస్తారా? తర్వాత రోజులలో కూడా? ఇప్పుడు నేను ఇట్లా ఉన్నా కదా, ఏదో నాకు ఆకర్షణ ఉంటది అనమాట, ఏదో గాలిలాగా అట్లా. వంతులున్నది వైకుంఠం బ్రహ్మ రాసిన రాత, మానవుడు మసిబెట్టి దూడ్చిన మానవోసం కాదు. కానీ తలరాతను మారుస్తా అని బాబాలు ఎంతో మంది తలరాతని ఎవడు నేను అమ్మవారి కొన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తులకే శాంతి. అమ్మవారి కాలి కంటి చూపించాలి అమ్మవారికి. అసలు పోతురాజుగా మారడానికి ఎందుకు అనిపించింది? పుట్టిక మీద ఊకుంది. నేను ఇంత పనుని నా మీద వచ్చి ఎట్లా ఊకున్నావు అని అడిగిన. ఒత్తివే నువ్వు అని కొట్లాడుతున్నా, అర్థం కాలేదు నాకు. కూకుంటే ఇట్లా ఇట్లా గోడలకి అని వచ్చి ఇట్లా కూకుంది. మనం కట్టుకున్న గోడకు బోట్లు పెట్టి అమ్మ అంటే అమ్మ కనబడుతుందా లేదా? నాకు కనబడుతుంది. అసలు పోతురాజు దయ్యమా లేకపోతే దయ్యమే పోతురాజా? ఎందుకంటే ఘోరంగా తయారవుతున్నారు. భయపడుతుర్రు. ఒక దయ్యం లాగానే ఈరబోసుకొని ఎంటకలు దయ్యం లాగానే చేస్తుర్రు. ఇవాళ ఏమనుకుంటవచ్చు, చూస్తుంటది అమ్మ సబర్తో చూస్తుంటది. అందరికైతే శనార్థి దండం. నేను ఇలా ఏడుకొచ్చిన గోల్కొండ కోటకొచ్చిన. నాతో పాటు ఎవరున్నారు ఎరికేనా? ఓల్ సిటీ విజయ్ పోతురాజు అని ఉన్నాడు. మరి అన్నతోని మరి మంచి మంచి విషయాలు అరుచుకుందాం. అసలు బోనం అంటే ఏంది, బోనాల పండుగ అంటే ఏంది, పోతురాజు ఏంది, ఇవన్నీ అరుచుకుందాము. అన్న నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. మంచిగురా అన్న. మన బోనాల శుభాకాంక్షలు. చూసే వాళ్ళకు, మీకు, మీ టీం వాళ్ళకు బోనాల శుభాకాంక్షలు. అట్లా కాదన్న, ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు చేసుకుంటారు? అసలు ఈ బోనం అంటే ఏంది? బోనం కుండని ఎందుకు ఊదిస్తారు? బోనం కుండని ఎందుకు ఇస్తారంటే, మనము ఉత్తగా తీసుకొస్తే దుమ్ము ధూళి పడుతుంది. కావున మన వాడకు కాపాడడానికి వచ్చింది అమ్మవారు కాబట్టి, అమ్మవారికి ఏం చేస్తామంటే చక్కని కుండ కుమ్మరన్న దగ్గరికి పోయి ఒక కుండ తీసుకొచ్చి ఆ కుండని మంచి గడిగి సున్నం పెట్టి ఒక్కొక్క బొట్లు పెట్టేసి అమ్మవారికి ఇంత నైవేద్యం అనేది అమ్మవారికి అన్నం వండి అందులోపల ఇంత కొయ్యగూర వేసి వండి అందులో వేసి అమ్మవారికి ఒక బెల్లం ముక్క వేసేసి ఇంత పలుచుపుల్చని వేసేసి యాపరిల్లలు పెట్టి ఒక జ్యోతి, అఖండ జ్యోతి అంటే జాలముఖి ఎటు విధంగా ఉంటుంది, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అనమాట. ఒక చీకటి రూమ్లో ఒక దీపం పెడితే ఎటు విధంగా ఉంటుందో వెలుతురు, అటు విధంగా బోనం మీద కూడా ఒక దీపం పెడితే ఏమవుతుంది అంటే అమ్మవారికి దుమ్ము పడది, ధూళి పడది. ఆ ధూళి పడకుండా అమ్మవారి ప్రత్యేకంగా చేసి కుండ లోపల తీసుకొచ్చి నెత్తి మీద ఎత్తుకొని వస్తుంటే మన పెయ్యి మీద ఏదైనా గాలులు, దుమారాలు, దయ్యాలు, భూతాలు ఏమైనా కమ్ముకొని పిశాచులు ఉన్నా కూడా దూరం అయిపోతుంది. కావున ఆ బోనం అనేది అమ్మవారికి ఒక ప్రసాదం. ఆ ప్రసాదం తీసుకుపోయి ఇచ్చిన విధంగా ఉంటే అమ్మ నీ చల్లని దేవుళ్ళు ఉండాలమ్మా అని చెప్పేసి అమ్మవారికి మొక్కితే అమ్మవారు వచ్చి తినిపోదాడా. అమ్మవారికి కొన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తులకే శాంతి. అమ్మవారి కాలి కంటి చూపించాలి అమ్మవారికి. ఆ కంటి చూపుతోనే దానికి పవిత్రమవుతుంది అనమాట. అన్నంకు ఒక పవిత్రత వస్తుంది అన్నమాట. ఆ అన్నం బోనం అన్నం ఎక్కిచ్చినది మన కుండలు వేసి తీసుకొస్తాం కదా, అది తీసుకొని ఒక ముద్ద తిన్న విధంగా ఉంటే మన కడుపులో ఉన్న అయవబాలు కూడా మంచి పని చేస్తాయి. ఇప్పుడు బోనం కుండ ఎత్తుకున్న వాళ్ళకి ఇట్లా శిగాలుగుతారు, పూనకాలు వస్తాయి. పూనకాలు ఎందుకు వస్తాయి అంటే అమ్మ అలా ఒక జన్మల అలా కర్మలు, అలా పూజ, అలా భక్తి వల్ల కూడా కొన్ని పూనకాలు వస్తాయి. పూనకాలు అంటే కొంతమంది ఎక్కిరిస్తారమ్మా. ఎల్లమ్మ అసొంటిదే, ఆమెకు పుట్టంగా పురుడు లేదు, పెరగంగా పెళ్లి సకదనం లేదు. ఎల్లమ్మని ఎన్నో గోస పెట్టిరు, ఎంతెంతో బాధలు పెట్టిరు. పరశురాముడు బాధ పెడితే లందగోలలో పోయింది, ఆగమాగం అయిపోయింది. అటు విధంగా కొంత భక్తులు కూడా ఎక్కిరిస్తుంటారు అనమాట. సిగం అంటే ఇంతేనా అంతేనా అని. కొందరు మంది ఏం చేస్తారంటే అది చారణ ఉంటే రూపాయి చూపెట్టే వరకలా ఇజ్జత్ పోతుంది అనమాట. ఎంత ఉండాలనో దేవుడు ఎంతసేపు రావాలనో అంతసేపు వస్తుంది. నిజంగా అమ్మవారు లేనిది కొమ్మ ఉగదమ్మా. అమ్మవారు లేనిది కొమ్మ ఉగది.
వింటున్నావా? గాలి లేనిది కొమ్ము ఊగుతుందా? ఊగది. ఆ గాలి వస్తేనే ఊగుతుంది. ఎవరన్నా పిచ్చి పిచ్చి కావాలని అనుకుంటారా అమ్మ? ఎవ్వరు అనుకోరు కదా. పిచ్చి పిచ్చి గారది అసలు. ఆ కొడ అనేది వచ్చేస్తుంది అనమాట. అది మాయ తెలియదు, మరగం తెలియదు. కొందరికి దేవుడు వచ్చిన వాళ్ళకి కొన్ని బాధలు ఎందుకు వస్తాయి, కొన్ని కర్మలు ఉంటాయి. ఆ కర్మలు దొరికితేనే నీకు ఒక పాదం దొరుకుతుంది. ఇప్పుడు మాలలు వేసినా కూడా ఒక కన్యస్వామి, గురుస్వామి, గదస్వామి అని ఎట్లుంటుందో ఇది కూడా ఒక్కొక్క మెట్టు ఉంటుందమ్మా. ఆ పూనకాలు రాగానే మనము పెద్ద బిల్డింగ్ కడతాం, పెద్ద అది కాదు. కొన్ని కర్మలు ఉంటాయి. ఆ కర్మలల్లో ఇది ఒక కర్మ. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ప్రాంతం వాళ్ళు? నేను పుట్టి పెరిగింది గౌలీపుర. మా అమ్మ కానీ మా డాడీ కానీ అందరు పుట్టి పెరిగారు గౌలీపుర సలంలా పుట్టి పెరిగిన ఒక ఓల్డ్ సిటీ విజయ్ పోతురాజ్ అంటారు. నేను ఒక కళాకారుని, ఒగ్గు కళాకారుని. అమ్మవారి పూజలు చేస్తా, పూనకాలు వచ్చేటోళ్ళని. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు ఈ పూజలు కానీ ఇప్పుడు మీరు పోతురాజుగా ఎప్పుడు మొదటగా మీరు పోతురాజు అనిపించుకున్నారు? నేను పోతురాజు అనిపించుకున్నా అంటే ఇప్పుడు 33 ఏళ్ళ నుంచి చేస్తున్నా పోతురాజు. 33 ఏళ్ళు? 33 ఏళ్ళ నుంచి పోతురాజు చేస్తున్నా. అంతకుముందు ఒగ్గు పని చేస్తున్నా, కానీ అందరికీ చేపిస్తున్నాం, తయారు చేస్తున్నాం, అది చేస్తున్నాం. అరే నాకు కూడా కారబుద్ధి పుట్టింది, నేను కూడా వేస్తా, అది నేను కూడా వేయాలి పోతురాజు. నేను ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఒక పసుపు కుంకుమతో పోతురాజు చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరానికి 33 ఏళ్ళు. అమ్మ కటాక్షంతో అమ్మ గలగల సప్పుడు ఇస్తుంది. ఆ సప్పుడులోనే ఇక గుమ్ము ఉంటుంది అనమాట. ఆ గుంపననా నేను కోపంలో ఉంటానా ఎట్లుంటానో తెలియదు. కోపంలో ఉంటా. పొద్దుగాల గుడికాడికి పోయినా, పంతులు ఇక్కడ రా అన్న, నన్ను ఎట్లా అంటావు అంటే నేనన్నా నాకు ఆ ఉగ్రం అనేది వచ్చేస్తుందమ్మా. బస్ అది అర్థం చేసుకుంటా. బోనాల పండగ అప్పుడే మీరు పోతురాజు వేషం ఇస్తారా? తర్వాత రోజులలో కూడా? అంటే కొన్ని గుళ్ళ కాడ పెద్ద గుళ్ళు కడతారు కదమ్మా. గుళ్ళు కట్టినప్పుడు ఆ పొలిమేర కాసే పోతలింగాని తీసుకొచ్చి ఇంత గావు పట్టిస్తారు. కొందరు ఆటపోతుని ఇస్తారు, కొందరు గుమ్మడికాయలు ఇస్తారు, కొందరు కోడిని ఇస్తారు, కొందరు ఆనంకాయ ఇస్తారు, గుమ్మడికాయతోని, కాకరకాయతోని. అట్లా ఎవరి పద్ధతి వాళ్ళు. కౌసు పెట్టేటోళ్ళు కౌసుతోని చేస్తారు. కూరగాయల దాంట్లో అంటే గుమ్మడికాయ కానీ ఆనంకాయ కానీ గావడతారు అనమాట. అదొక బలి. ఆనంకాయ ఉంటుంది, ఇంత సొరకాయ అంటారు, దాన్ని కూడా కొరుకుతారు. అంటే అదొక బలిలాగా అనమాట. అంటే దేవుడు అంటే ఒక జల్జల ఉంటుంది. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నా కదా, ఏదో నాకు ఆకర్షణ ఉంటుంది అనమాట, ఏదో గాలిలాగా. అట్లా నేను ఏం మాట్లాడుతున్నా ఒక్కోసారి నాకు కూడా తెలియదు, అన్ని మాటలు చెప్పిస్తాను. అట్లా గుంపన వచ్చేస్తుంది అనమాట. ఆ కొడ అనేది ఎవరికి అర్థం కాదు, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. అదొక గుంపన ఉంటుంది. ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా శక్తి అనేది మాట్లాడుతుంటేనే వచ్చేస్తుంది అనమాట. నేనేం మాట్లాడుతున్నా నాకు తెలియదు, అట్లా వచ్చేస్తుంది అనమాట కొన్ని మాటలు. బోనాల పండుగలో మీకు నచ్చిన సాంప్రదాయం ఏముందన్న? బోనాల పండుగల సాంప్రదాయం అంటే అమ్మవారికి సేవ చేసుకోవాలి, లోక కళ్యాణం గురించి, అందరూ సుఖపడాలి, నాకు తోసిన కొన్ని మాటలు చెప్పాలి పబ్లిక్, నా దిక్కేని కొంతమంది మంచిగా అయిపోవాలి, సుఖపడాలి, ఖుషిగా ఉండాలి, వచ్చిన గండాలకు తొలగిపోవాలి, కాచిన గండాల కల తొలగిపోవాలి. ఆ తొవ్వల ఎల్లమ్మ తోడు నీడ ఉండాలి, బాధలు ఎల్లమ్మ బంద వస్తుండాలి, బాధల కష్టాలు తొలగిపోవాలి. ప్రతి ఒక్కరికి బాధలమ్మ, ప్రతి ఒక్కరికి బాధలు. దేవుడు వచ్చిన వాళ్ళకి బాధలు, దేవుడు రాని వాళ్ళకి బాధలు, ప్రతి ఒక్కరికి బాధ, ఏదో ఒక్క బాధ ఉంటుంది. కర్మలు అంటారు అది. ఎవరైతే పూజలు ఎక్కువ చేస్తారో వాళ్ళకి బాధలు ఎందుకు వస్తాయి? పూజలు చేసిన వాళ్ళకే బాధలు వస్తాయి. ఎందుకంటే ఆ కర్మలు అనేది తొలుగుతుంటాయి అనమాట. ఆ కర్మలు ఉంటాయి కాబట్టి ఆ కర్మలు తొలగనీకేనే ఈ బాధలు వస్తాయి. అందరూ ఏమనుకుంటారు అంటే ఈమెకే దేవుడు వస్తాడు, ఈమెకే ఇన్ని కష్టాలు ఉంటే మాకేం చేస్తారంటే, వంతులున్నది వైకుంఠం బ్రహ్మ రాసిన రాత, మానవుడు మసిబెట్టి దూడ్చిన మానవోసం కాదు. అంటే వంతులున్నది వైకుంఠం బ్రహ్మ రాసిన రాత, మానవుడు మసిబెట్టి దూడ్చిన మానవోసం కాదంటే భగవంతుడు రాసిన రాత ఎవడు దుడపలేను. మనం ఏమో దుడుపుతామంటే, నీకు పిచ్చి లేసింది, పిచ్చి పిచ్చి చేస్తున్నావు, కొట్లాడుతున్నావు, బట్టలు ఇప్పుకుంటున్నావు, దానికి శాంతి చేయగలుగుతాం. మన రాతని ఎవడు దుడపలేడు. వచ్చేది ఒకటే దారి, పోయేది ఒకటే దారి. రాత పోయేది ఎవడు చంపుతుండు, ఎవడు చేస్తుండు కాదు. వచ్చేది ఒకటే దారి, పోయేది ఒకటే దారి. దర్వాజా కుల్లయిందా వెళ్ళిపోవాలి, దర్వాజా కుల్లయిందా బయటికి రావాలి. బస్ ఆస్మాన్కి అంటే భూమి ఆకాశం ఒక్కటైనా, వాన పడ్డా, తుఫాను వచ్చినా, ఏమొచ్చినా బతికేటోడు ఉండనుకో, నూకలు ఉన్నాయనుకో, తిని బతుకుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే మన రాతకు మించి ఎవడు ఏమీ చేయలేడు.
కానీ కొన్ని కర్మలు ఉంటాయి, ఆ కర్మల దిక్కే నీ బాధలు వస్తాయి. కానీ తలరాతను మారుస్తా అని బాబాలు ఎంతో మంది తలరాతని ఎవడు పోతుంది. నేను 40 ఏళ్ళ నుంచి ఇలా ఈ వర్కులో పనిచేస్తున్నా. 40 ఏళ్ళ నుంచి నేను ఇంతవరకు లేని రాతను మారుస్తా, నేను ఇది మారుస్తా అని కొన్ని శాంతులు ఉంటే శాంతులు చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి మనము బోనం ఎక్కిస్తున్నాం, ఏమనుకుంటున్నావు? అమ్మవారికి నైవేద్యం పెడుతున్నా అనుకుంటున్నావా? కష్టపడుతున్నా అనుకుంటున్నావా? నీ కర్మ అది. అమ్మవారికి నైవేద్యం అంటే ఏంటంటే ఒక దిష్టి అన్నమాట. అమ్మవారికి ఏం చేస్తున్నావు? నిమ్మకాయ కోసేస్తున్నావు, ఇట్లా అదొక దిష్టి. కొబ్బరికాయ తిప్పి కొడుతున్నావు, దిష్టి. యాటను తిప్పేస్తున్నావు, దిష్టి. ఆరతి ఇస్తున్నావు చూడు, ఆరతి ఇచ్చి కూడా ఇట్లా అనొద్దు అమ్మవారికి. ఆరతి ఇచ్చి కూడా అమ్మవారి దగ్గర ఇట్లా అంటే ఆ మబ్బులు పోతే, ఆ మబ్బులు పోయినప్పుడు ఆరతి తీసుకొని మనం ఇట్లా అనుకొని ఇట్లా కళ్ళకు దుడుచుకుంటే మన కంటి మబ్బులు కూడా పోతాయి అన్నమాట. అమ్మవారు వచ్చి తినిపోదు, అమ్మవారి ప్రసాదమే నైవేద్యం అంటారు. అది తీసుకొని బలి కూడా జల్లుతారు అనమాట. ఎందుకు జల్లుతారంటే అదొక కొన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తులకు శాంతి చేయడానికనే ఇది. అన్న ఇప్పుడు మీ చిన్నప్పుడు బోనాలకి ఇప్పుడున్న బోనాలకి ఏం తేడా ఉందంటారు? ఏం తేడా ఉందంటే అప్పుడేమో స్వయంగా కుండలలో చేస్తుండే, ఇప్పుడు ఏమైందంటే డిజైన్ మక్మల్ బట్ట. వింటున్నావా? పూజిచ్చే టైం లేదమ్మా, బోనాలు పూజిచ్చే టైం లేదు ఎవరి దగ్గర. రెడీమేడ్ అయిపోయినాయి, పూజిచ్చే టైం లేదు. అంతేందుకమ్మా, అందరు వాళ్ళని ఎందుకు అనాలి. కానీ ఇప్పుడు నేను కూడా అప్పుడు దొంతులు ఉంటాయి కదా, అమ్మవారి దొంతులు ఉంటాయి, ఎల్లమ్మ దొంతులు. దానికి ఏం చేస్తుండే, ఫస్ట్ నూనె రుద్ది, గంధము రుద్ది, బొట్లు పెట్టి అది చేసి పెడుతుండే. అది ఊకే జారిపోతుంది. ఇక అన్నం తినక లో బీపీ వచ్చి కమ్జర్ అయిపోయి గ్యాస్ ఫామ్ అవుతుంది. కొంతమంది పెద్ద మనుషులు అవుతారు, వాళ్ళకు ఓర్పు లేకుండా అయిపోయింది. టైం లేదు, డ్యూటీకి పోవాలి. ఇప్పుడు డ్యూటీ చేసుకోవాలి, ఆమె అక్కడ పోవాలంటే కాదు కదా, అందుకని దానికి గోల్డ్ పెయింట్ వేస్తున్నాం. అంటే అట్లా మనుషులు మీ ఒక్కటి జర తెలుసుకొని కొన్ని చేసుకుంటారమ్మా. అట్లా గంధము ఇవన్నీ అన్ని ఉదిస్తేనే దాని ఫ్లేవర్ ఉంటుంది అని కాదు. ఏంటంటే ఇప్పుడు డ్యూటీలో పోతారమ్మా, డ్యూటీలో పోతే ఎంత చేయాలో అంత చేయాలి. ఇక దేవుని మీద కొన్ని తపస్సు చేస్తే దేవుడు వచ్చి తెచ్చి పెట్టాడు కదా, మనం కష్టం మనం పడాలి కదా. ఇప్పుడు నేను ఒక్కో కళాకారుని, నేను మంత్రాన్ని చెప్తే చింతకాయలు రాలుతాయా? రాలే. కష్టపడాలి నేను కూడా. అమ్మ నువ్వు ఇట్లా పుట్టినవమ్మా, నువ్వు ఇట్లా విరిగినవమ్మా, నువ్వు శివనాడు విల్లవు, శివుని బిడ్డవు, పార్వతి బిడ్డవు, బలమైన సుందరి, ఆ బ్రహ్మచారి జ్వాలముఖి కంచెల కామాక్షి మధుర మీనాక్షి లలితమ్మ గాయత్రి మాత అన్నపూర్ణ తల్లి బాలతి పరసుందర అలంపురంలో జోగుల తల్లి జనుమాంకలి సాంబవి రేణుక కలగత్తగాలి కాశీ విశాలాక్షి రాజా రాజేశ్వరి అంబ పరమేశ్వరి బ్రహ్మ స్వరూపుని విష్ణు స్వరూపుని శివస్వరూపుని అఖండ జ్యోతి ఆది ప్రసక్తి అమ్మ అంటే అమ్మల్ని ఒక్కొక్క పలుకుతుంటే ఈ నాలుక మీద అనేది బీజ మంత్రాలు వస్తాయి అనమాట. అమ్మ 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 అనుకుంటా చూడు, అమ్మనే కళలు వస్తుంది. గోడకు బొట్లు పెట్టి బాలమ్మ అంటే బాలమ్మ, మైసమ్మ అంటే మైసమ్మ, ముత్యాలమ్మ అంటే ముత్యాలమ్మ, గోల్కొండ ఎల్లమ్మ అంటే గోల్కొండ ఎల్లమ్మ. నువ్వు ఏ దేవతను అంటావో ఆ దేవత ప్రసన్నమవుతుంది. మనం పెట్టుకున్న అమ్మవారిని, మనం కట్టుకున్న గోడకు బొట్లు పెట్టి అమ్మ అంటే అమ్మ కనబడుతుందా లేదా? నాకు కనబడుతుంది. వింటున్నావా? ఇట్లా గోడలకేని వచ్చి ఇట్లా కుత్తికాయ మీద ఊకుంది, నా మీద కుత్తికాయ మీద ఊకుంది. నేను ఇంత పనుని నా మీద వచ్చి ఎట్లా ఊకున్నావు అని అడిగిన, ఒత్తివే నువ్వు అని కొట్లాడుతున్నా. అర్థం కాలేదు నాకు. కుక్కుంటే ఇట్లా గోడలకి అని వచ్చి ఇట్లా కుక్కుంది. అబద్ధం ఆడతలే, గోల్కొండ వెళ్ళమ్మ సాక్షిగా, భూతలి సాక్షిగా ఇట్లా అని వచ్చి కుక్కుండిపోయింది. ఛాతిమ ఊక్కొని దమ్ము ఆడతలే, కొడుతులు ఆడుతున్నా, లివనికి వస్తలే, ఏమైతలేదు, మేల్కని ఉన్నా, మళ్ళీ కుక్కనే ఉన్నా మళ్ళీ. అంటే దాని అర్థం ఏంటంటే మా పాప పుట్టింది, వాళ్ళ ఇంట్లో బాలమ్మ ఉంది, నాకు తెలియదు అప్పుడు. ఎప్పుడు 2001లో అప్పుడు నాకు తెలియదు. అరే ఎంతబ్బా ఇట్లా మా గురు దగ్గరికి పోయినా, అన్న ఇట్లా మళ్ళా నేను ఇంత పనుని మళ్ళీ నా మీద శక్తి వచ్చి ఊకుంది, కాలు చేతులు లోవలు, ఏం సంగతి అన్న అంటే, అరే ఇంత బాలమ్మ ఉందిరా అంటే గోడకు బొట్లు పెడితేనే అంత శక్తి వచ్చిందంటే, లేదా అమ్మ నువ్వు నమ్ము చూడు, గడ్డిల్లో ఉంది భూతల్లి, ఇలా మట్టిలో మాణిక్యాలు పుట్టినాయి, ఈడవు. అరే అమ్మ ఈడ ఎన్నో వజ్రాలు మీద జాగమ్మ ఇది. బాలమ్మ దుర్గమ్మలు వీళ్ళు అందరూ వాళ్ళ ఇంట్లోకి పోతేనే మన తెచ్చుకున్నా కూడా మన ఎంబడత్తది అమ్మ. అప్పటి కాలం అమ్మ. అంటే నువ్వేం తెరకనమ్మా, జో డరా మరా అంటే అర్థం కాకుండా వచ్చు. అంటే ఎవరైతే భయపడతారో వాళ్ళకి అట్లనే అవుతుంది. నువ్వు నమ్ముకొని పో. ఈ గడ్డి పోసల విఘ్నేశ్వర స్వామి ఉండ అంటే ఉన్నాడు, త్రిశూలం ఉంది అంటే ఉన్నది. అరే పిచ్చోడా గడ్డి రాదా అంటే నీకు గడ్డి లాగానే. ఈ గడ్డి తీసుకుపోయి అది మిక్సీలో వేసి ఇంత జ్యూస్ చేసి తాగితే షుగర్ కూడా తక్కువ అవుతుంది అని ఎవరికి తెలియదు పిచ్చోళ్ళకు. అట్లా ఉంటుందమ్మా. అంటే దాని అర్థం ఏంటంటే రామరామ అనుకుంటూ పోతే భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమ. నువ్వు అనుకుంటా పో,
నీకు ఒక దినం లేకుండా ఒక దినం ప్రసన్నం అవుతుంది. అసలు పోతురాజుగా మారడానికి ఎందుకు అనిపించింది? పోతురాజుగా వేషం వేయాలని అంటారు. ఎవరైనా వేషం వేసినప్పుడు మిమ్మల్ని విమర్శించడం కానీ, ఇట్లా అనడం కానీ, ఇంట్లో కానీ సపోర్ట్ ఉందా? ఎట్లా జరిగింది? అంటే నేను ఫస్ట్ ఒగ్గు పూజ చేస్తుంటుంది. ఒగ్గు పూజ చేస్తే నేను ముద్రాజ్ కులంలో పుట్టిన. నేను ముద్రాజ్ అనమాట. అందరు యాదవులు కుర్మోలు చేస్తారు. నేను ముద్రా వంశంలో పుట్టిన, పాండవుల గోత్రము. నేనేందంటే ఫ్రెండ్షిప్లో పోయి సంచి పట్టుకొని పోయి తాళాలు కొట్టి డోలు కొట్టి నాకు కూడా జర అదైపోయినా. వాళ్ళు వచ్చి అన్న మంత్రమే అంటే, వీళ్ళు వచ్చి మంత్రమే అంటే, ఒక ఆయనను పట్టుకున్న అన్న నాకు మంత్రం నేర్పే అంటే, ఒక ఆయన ఏం చెప్పిన అంటే ఇట్లా బట్ట తీసేసి కాల్చి అందులో వేసి నీళ్ళల్లో మూత పెట్టేసాయి గుంజుకుంటా అంటే మా చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ చేస్తుండే. అది కాదని చెప్పేసి ఒక గురువుని పట్టుకున్న ఆ గురువు పార్చుకుంట తోటి వెంకటేష్ అంటారు. ఆయనకు చెప్పిన అన్న నేను కూడా పోత్రా చేస్తా చెప్పిన. ఒక 2-3 సార్లు వేపించి చూపెట్టిండు. ఇది 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 అని చూపెట్టిండు. నేను ఆయన పాదం తలపైన పెట్టుకొని అట్లా చేసుకుంటా 33 ఏళ్ళు అవుతుంది ఈడ మా ఇంటికాడ చేయబట్టి. ఈడ 25-26 ఏళ్ళు అవుతుంది నేను చేయబట్టి గోల్కొండల నమ్మినప్పటి నుంచి నా భూతల్లి సాగు చెప్తున్నా. నాకు అరికాలు ముళ్ళు నాటలేదు. అమ్మ ఇంత పేరు తెప్పించింది నా అమ్మ దగ్గర చేసినందుకు. ఏడ పోయినా ఎక్కడ పోయినా ఓల్డ్ సిటీ విజయ్ పోతురాజు అని అంటారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారన్న? మేమేం చేస్తామంటే ఉదయం వస్తాము. ఇవాళ వచ్చిన ఇలా శుక్రవారం వచ్చి కవర్లు వేసినాము. జాగా ఆపిన 2 పిల్లలు పెడతాం. మళ్ళీ రేపు వస్తాం. మళ్ళీ ఆదివారం పొద్దుగానే వస్తాం. పొద్దుగానే వచ్చి 2 యాటలు అమ్మవారికి బలి ఇచ్చేసి 2 బోనాలు. అప్పుడు నా ఎంబడే తీసుకుపోతుంటే ఆ పబ్లిక్లా ఆడవాళ్ళ కష్టమవుతుంది. అందుకనే పొద్దుగాలు వచ్చి బోనాలు పంపించేసి వాళ్ళు వస్తారు. అప్పుడు దాని తర్వాత అన్నదానం 12 గంటలకు అన్నదానం చేస్తామా. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కోరికలు ఏమేమి కోరుకుంటారు? అంత బలమైన కోరికలు అంటే ఏం కోరుకుంటారు? కోరికలు ఏముంటాయమ్మా, అమ్మవారి దగ్గరికి వచ్చమ్మా. ఇక మీ అందరు మన పెద్దవాళ్ళు ఏమంటారు, నా పిల్ల పాపలు సకల సంతోషాలు, మనమల్ని మంచిగా ఉండాలి, మా కోడళ్ళు మంచిగా ఉండాలి, మా కొడుకులు బాగుండాలి. అమ్మ నాకేమైనా మంచిగా అయితే నా బిడ్డకు తొట్టెల కలిగితే నీకు ఒక తొట్టెల కడతా, మా గండ పోతే ఒక కొండ బోనం ఎక్కిస్తా. అర్థమైందమ్మా? ఒక కొండ బోనం ఎక్కిస్తా. అమ్మ ఇంకా పెద్ద గండాలు తప్పితే ఇంత యాటను కోసుకుంటామ్మా, ఇంత 4గురికి ప్రసాదం పెడతామ్మా. అట్లా కొన్ని మొక్కుతారమ్మా. అమ్మని మొక్కుతే పిలిచే పలికే తల్లి జగదాంబ మాంకాలమ్మ. ఏంటోనా అమ్మవారు ముంగట జగదమ్మ ఉంటుంది, ఇంకా మాంకాలమ్మ ఉంటుంది. ఆమె కూడా చల్లని దీవెనలు భక్త కోటి జనులకెళ్ళ మోక్షం ఇచ్చిన మన కాళమ్మ కాబట్టి అందరు భక్తులు మంచిగా మొక్కుకుంటారు. మంచిగా అవుతుందమ్మా. జో మానవు భగవాన్ అంటే మనం రాయిని మొక్కినా దేవుడే. అంటే ఇక్కడ పవిత్ర స్థలం ఏంటంటే ఆషాఢ మాసంలా ఇక్కడ మంచిగా మొక్కమను అంటే చెప్పిన కదమ్మా. ఆషాఢ మాసంలో ఇదన్నీ గాయగత్తర అయింది కాబట్టి అమ్మవారిని తీసుకొచ్చినాము. మా సైడ్ కూడా మంచిగా కావాలి. ఇక అమ్మవారిని ఊరేగింపు చేసినప్పుడు ఏ దుష్టుడు కానీ ఏ దుష్ట శక్తులు కానీ అమ్మవారి ముంగడికి రావద్దని పొలిమెరగాసి పోతలింగడు వచ్చేసి హీరోగులతో కొట్టుకుంటూ అందుకనే కోపం వెళ్తాడు అనమాట. ఆయన ముంగట ఏవి కానీ గాలు దుమారాలు ఏవి కానీ ఉండేవి. దాని గురించే పోతరా. ఇప్పుడు బోనం గుదిచుడు ఆడవాళ్ళు ఎంత నిష్టగా చెయ్యాలి. ఎట్లుంటే మంచిగా ఉంటది? ఇప్పుడు బోనాలు అందరు మీరు అన్నట్టు రెడీమేడ్ దొరుకుతున్నాయి. అట్లా చేస్తే మంచిదా? ఆడపిల్లలు మరి సొంతంగా వాళ్ళ చేతులతోని చేస్తే మంచిదా? భక్తులకు ఏం చెప్తారు? భక్తులకు ఏం చెప్తామంటే అమ్మా, ఇప్పుడు కుండలలో చేస్తే పవిత్రమైన కుండనే. కానీ ఇప్పుడు కుండలు అంటే ఇప్పుడు ఎన్ని కుండలమ్మా? నేను బోనాల పండుగకు ఎన్ని చేస్తారు కదా, 12 బోనాలు చేస్తాను పండుగ రోజు. పండుగ అయిన వారంకు మళ్ళీ 12 చేస్తా. మళ్ళీ మార్ బోనాలని తీస్తా ఓల్డ్ సిటీలో. ఇన్ని కుండలు తీసుకొచ్చి ఏడబెట్టుకోవాలమ్మా కొద్దిగా సొంచాను. అంటే ఈ ప్రత్యేకంగా మనము మన పాత్రలు చేపిస్తాం. ఒక ఇత్తడి పాత్ర, ఒకటి రాగి పాత్ర, అవి పెట్టుకొని ప్రత్యేకంగా దానికి బోనాలకే తీస్తాము. కాళ్ళు కడగనికే తీయము, చాకలు పెట్టనికే కూడా పెట్టాము మేము. కావున ఆ బోనాలన్నీ సపరేట్ పెడతాం కాబట్టి ఇత్తడి కంచు దాంట్లో అమ్మవారికి బోనం తీసుకొస్తాం. ఎందుకంటే ఆమెకు సపరేట్ ఉంటుంది కాబట్టి. కుండలు ఏంటంటే అమ్మా, అప్పటి కాలంలో కుండలు పెట్టుకుంటుండే అన్ని జమాయించుకుంటుండే. ఇప్పుడు మన కాలంలో కుండలు వలిగిపోతే అది ఒక అనుమానం లాగా అవుతుంది కాబట్టి తక్కువ మంది చేస్తారు. మొన్న ఒక కుమ్మరైనే చెప్పిన విషయం ఏంటంటే, కుమ్మరోనికి వృత్తి పోతుంది. ఇప్పుడు బోనాల పండుగ అమ్మ తొలి కుండం కుమ్మరైన వేసిచ్చిన కుండలతోని ఎక్కిస్తారు. అంటే కొత్త కుండలు ఎక్కియాల. కానీ ఇప్పుడు అంతా రెడీమేడ్ వచ్చి
కుమ్మరోళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు అనమాట, మాకు పని దొరుకుతలేదు, అంత రెడీమేడ్, మా తానికి ఎవరు వస్తలేరు, ఇప్పుడు తొలి బోనంగా కుమ్మరోళ్ళు చేసే కుండని తీసుకురావాల్సింది అని అంటున్నారు. ఇప్పుడు వృత్తిపరంగా చూసుకుంటే అటు వాళ్ళకు ఉపాధి పోయినట్టే కదా. దీని మీద ఎట్లా చెప్తారు, దీని గురించి ఏం చెప్తారు? ఎట్లా చెప్తామంటే అమ్మా, ఇప్పుడు నేను చెప్పినా కదమ్మా, ఇప్పుడు 10 బోనాలు 12 బోనాలు చేయాలంటే 12 కుండలు తీసుకొచ్చి నేను చేయలేను కదా. ఒక్క బోనం చేస్తాను, ఓకే నడిచిపోతుందమ్మా, ఒక్క బోనం చేస్తాం నడిచిపోతాయి. నేను 12 గుళ్ళకు ఇట్లా చేసుకుంటూ వస్తాను, 12 గుళ్ళకు చేసుకుంటూ వస్తాను. నేను 12 కుండలు ఏడబెట్టుకోవాలమ్మా. 12 కుండలు అంటే అమ్మవారి కోసము చెయ్యొచ్చు కదా అని చెయ్యొచ్చు అంటే అమ్మా, ఇప్పుడు మీ దిక్కేని ఓకే చెయ్యాలి, కానీ మాకేం దగ్గరకన్నా అవి పెట్టుకునే స్థలం లేదు, మాకు స్థలం లేదు. ఆ స్థలం మన కుండనికనే స్థలం లేదు. ఇప్పుడు కుండలు జమాయించుకుంటే ఎన్ని పెట్టాలమ్మా? ప్రతి సంవత్సరం పెరుగుతుంటాయి, అది ఏం వాడుకోవాలి? అట్లానే మేము ఇది చేస్తున్నాము. ఇక దానికంటే ఇక మనం ఏం చేస్తామమ్మా? ఇంటికి ఒక తొలికుండా చేసిన కుమ్మరోడు బతుకుతాడు కదా. బతుకుతాడు, చెయ్యాలి, అదైతే బరాబరే అమ్మా, అది కూడా బరాబరే చెయ్యాలి. ఇక మాది ఏంటంటే మా బాధ ఇది కుళ్ళ చెప్తున్నా, ఏంటంటే ఇట్లా బోనాలు ఇట్లా చేసుకుంటాం. కుండ చేయాలంటే మాకు పోతప్పుడు కాళ్ళు దలిగే ఏదైనా దలిగే పడిపోయి కుండ వలిగిపోయి అది కొన్ని అనుమానం పడతారు కాబట్టి ఇక ఎవరికి అర్థమైనట్టు చేసుకుంటారమ్మా. భయం ఉంటుంది. కుండ అంటే అరే అది జారుతుంటుంది పట్టుకున్నా కూడా. ఇది ఏంటంటే జర ఇట్లా గట్టిగా పట్టుకోవచ్చు, దాని కోరు ఉంటుంది సర్వకు, దానికి కోరు ఉంటుంది, పుట్టుకున్న పడ్డది అనుకో. అన్న ఒక మాట అడుగుతా, బాధపడద్దు. అసలు పోతురాజు దయ్యమా లేకపోతే దయ్యమే పోతురాజా? ఎందుకంటే ఘోరంగా తయారవుతున్నారు, దానికి ఏం చెప్తారు మీరు? అమ్మ, పోతురాజు అంటే ఒక ఉదయం లేచి మంచిగా తయారు కావాలి. ఏంది పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టి ప్రసాదంలాగా పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొడతావు ఏం కొడతావో ఇంత శాంతి చేసి ఆరతికి ఇట్లా ఇచ్చి ఆ బండారు తెచ్చుకొని అలా ఏది ఒక తాంబూలంలా కలిపి ఇంత నూనె పోసి ఒంటికి రుద్దుకొని, ఒకప్పుడు కలి పసుపు కుంకుమనే పెట్టుకుంటుండే, అంతేగాని ఇప్పుడు ఏం చేస్తుర్రు అంటే అది ఒక ట్రిల్లా ఏమంటారు దాన్ని, అది ఏంటంటే ఇవాళ రేపు వాళ్ళకే గిరాకు ఉందన్నమాట. ఏమని దయ్యంలాగా అయితేనే నువ్వు చెయ్యి, లేకుంటే వద్దు అని అంటారు. పండ్లకు పెట్టుకొని పిల్లలు కూడా భయపడుతుర్రు. ఒక దయ్యం లాగానే ఈరబోసుకొని ఎంటకలు దయ్యం లాగానే చేస్తుర్రు. రేపటి తరాన పిల్లలకి ఏం చెప్పుకుంటారో నాకైతే అర్థమైతే లేదు. రేపటి తరాన ఇప్పుడు మీరు అడిగిర్రు దయ్యమా, దయ్యం అంటే పోతురాజా, పోతురాజు అంటే దయ్యమా, అట్లా ఈ కాలంలో చేసిర్రు అనమాట. ఈ నా కొడుకులు ఒక దయ్యంలాగా అయ్యి ఈడికి నిందాక పనులు పెట్టి ఒక దేవుణ్ణి కించపరిచే నా కొడుకులు అయిపోయారు. ఆ కించపరిచే కొడుకులకు ఇయ్యల కాకుండా రేపటికి ఒక దోషము తలుగుతుంది, అర్థమవుతుందా? కావున ఒక పసుపు కుంకుమ వేసుకొని ఎవరినన్నా అడుగు, వాళ్ళకు కూడా ఛాతి మీద చెయ్యేసుకొని ఆ పోతురాజు మీద చెయ్యేసుకొని అడుగుమను. పసుపు కుంకుమ ఇంత ఎలర్జీ ఏం కాదమ్మా, ఒక దురద పెట్టదమ్మా, ఏమి కాదమ్మా. అంత దయ్యాలలాగే వేసుకొని స్కిన్ ఖరాబ్ అయిపోతే కొన్ని రోజులకు కళ్ళు కూడా మండితే వాళ్ళకు. తయారైపోయినాక నూనె పెడతారు కదా, ఒక డీజిల్ కూడా పెడతారు, ఆ డీజిల్ పెట్టి తుడుచుకుంటారు. కిరసనాయిలు దొరకలేదు, ఇప్పుడు డీజిల్ పెట్టి తుడుచుకుంటారు. మంటలు వేస్తుంటుంది. వాళ్ళకు కూడా ఎక్క పైసా గురించి చేస్తారు, నేను కాదు. నాకు ఎంతోమంది అన్నారు, అన్న పెయింట్ వేయాలంటే నీ పని చెయ్యాలన్నా వద్దా? నేను గ్రామాన్ని లోక కళ్యాణం గురించి చేస్తున్నా. నేను పోతురాజు అంటే నేను ఒక టైం నుంచి పసుపు కుంకుమ యాడ్ ఏం చేసినామంటే ఒక చెమ్మికి ఒక గోల్డ్ వైట్ వసంతి ఒక కాటికే పసుపు కుంకుమ. ఇప్పుడు పసుపు కుంకుమ పక్కన పెట్టి మొత్తం పెయింట్ వేస్తారు మొత్తం ఒళ్ళంతా. అంటే అమ్మవారు మరి అది మెచ్చుతారా ఇది మెచ్చుతారా? అమ్మ ఇదే మెచ్చుతుందమ్మా. ఏ రేపు భగవద్గీత చెప్తే ఎవరు నమ్మరమ్మా. అదే ఇట్లా మట్కాంచి ఏదైనా పిచ్చి పిచ్చి చేసినాం అనుకో టకటకటక లెక్కలు వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇవాళ రేపు ధర్మానికి న్యాయానికి అది లేదమ్మా. అన్యాయంకే కళ్యోం, ఇది కళ్యోంలో అన్యాయమే అవుతుంది కానీ న్యాయం ఏమవుతలేదు. బస్ అట్లా ఉన్నారమ్మా. పసుపు కుంకుమతోని చెయ్యాలి. అమ్మ సేవకు ఎందుకు చేస్తున్నావు పోతురాజు? పైసలు కమ్మాల్సి ఏ పని చేసినా పైసలు వస్తుంది. ఈ పోతురాజు ఎందుకు కించపరుస్తున్నావు? ఆ భూతల్లి సాక్షి చెప్తున్నా, ఆకాశ దేవుని సాక్షి చెప్తున్నా, పంచభూతాల సాక్షి చెప్తున్నా, దేవతల సాక్షిగా, మన జగదంబ సాక్షిగా, మా కాలమ్మ సాక్షి చెప్తున్నా. ఇయ్యాల కాకుండా రేపటికి దోషమే అమ్మ. ఒక మంచిగా అమ్మ అంటే నువ్వు రూపాయి ఇస్తావో, ఇంత అన్నం పెడతావో, ఇంత నీళ్ళు ఇస్తావో అమ్మ అంటే ఏమే అంటే ఎట్లుంటుంది? అట్లా మంట పెట్టినట్టు చేస్తారమ్మ. నా ధర్మంతో చెప్తున్నా అమ్మ, ఒక పసుపు కుంకుమ ఒక నీటి పని చేసుకోరు. కొంతమంది ఏమంటారు అంటే అరే కలర్ పోతుంది కదా, వాన పడితే కలర్ పోతుంది, అది పోతుంది అంటే నీ ముఖమైతుంది కదా, పసుపు కుంకుమ ఉంది కదా, దేవుని మీదనే ఉన్నావు కదమ్మా. నమ్ముకొని పో, దారి దొరుకుతుంది.
దేవుడు ఎక్కడ లేడు, ఏడ చూసినా దేవుడు. వెందెందు వెతికినా అందందే గల అమ్మ కానీ అమ్మ కన్న తల్లి. అరి కాలికేనికి ఇంత దెబ్బ తలగకుండా తీసుకుపోతే గోల్కొండ ఇన్ని సామాన్లు వేసుకొని, గజ్జలు వేసుకొని, పూలదండలు వేసుకొని, ఆడుతూ పాడుతూ ఎంతసేపు ఆడుతావు అమ్మ. ఈడికేని మొదలు పెడితే ఆ కొండంతా ఎక్కి తిరిగి వస్తాం. ఎంత శక్తి ఇస్తుందమ్మా, ఎంత శక్తి ఉంది. ఇప్పుడు 53 ఏళ్ళు ఉన్నా నేను, 53 ఏళ్ళు ఉండి నేను ఇట్లున్నా, ఆడుతూ పాడుతూ వస్తాను నా పిల్లల్ని పట్టుకొని. దేవ్ హైదరాబాద్ గోల్కొండ బోనాలంటే ప్రతి ఒక్కళ్ళు వస్తారన్న, అమ్మ ఎక్కడి నుంచో వస్తారు. కానీ రానోళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళు రావాలంటే దీని యొక్క ప్రత్యేకత ఏం చెప్తారు మీరు? ఏం చెప్తామంటే అమ్మ, ఆ కళ్ళారా అమ్మవారి ఊరేగింపు యావత్ తెలంగాణలో, ఈ తెలంగాణలో గోల్కొండ వెళ్ళామంటే చూడని వాడు లేడు, చూడని వాడు మూర్ఖుడాడు. ఎందుకంటే అమ్మ ఆషాఢ మాసంలో ఒక బోనం ఎత్తుకుంటే మన గండాలు దొరికిపోతే గాచారాలు దూరం అవుతాయి. ఆ కళ్ళారా చూసి అమ్మవారు గోల్కొండ వెళ్ళమ్మ, ఆ ప్రజలని చూసి, ఆ భక్తులని చూసి, కళ్ళారా చూసి తరించి ఆ ప్రాణం పోయినా మోక్షం కలుగుతుంది. అంతే అమ్మ. అంతేగాని వచ్చి చూడని వాళ్ళు మూర్ఖులు అంతే. బస్ అమ్మని దర్శించని వాడు, కన్న తల్లిని చూడని వాడు ఎంతనో, అమ్మవారు దర్శించిన వాడు అంతే. అన్న, ఈ 33 ఏండ్ల మీ ప్రస్థానం, అది పోతురాజు ప్రస్థానము, ఇందులో మీకు గొప్పగా జరిగిన అద్భుతం ఏదైనా ఉందా అన్న? అద్భుతం ఏముందా అని అంటే అమ్మ, ఈడికి వచ్చేదే అద్భుతం అనమాట. ఎందుకంటే అమ్మవారి దగ్గర ఏ రోజైతే వేసినో ఆ రోజు నాకు ఒక పేరు వచ్చింది. 10 మందిలో ఒక విజయ్ పోతురాజు అంటే ఒక మారు మోగిపోయింది. ఇప్పుడు మీ అసోటి ఛానల్ వాళ్ళు కూడా వచ్చి అన్నా ఒక ఇంటర్వ్యూ అని అడుగుతారు. చాలమ్మ ఆత్మలు నిండిపోతాయి. నలుగురికి నాలుగు మాటలు చెప్తాను నేను కూడా, గిట్లా ఉండాలి గిట్లా ఉండాలని. మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా నాకు కూడా ఒక మాట్లాడనిచ్చే అవకాశం ఇచ్చిర్రు. మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ గోల్కొండ ఎల్లమ్మ దగ్గరికి వచ్చిందే చాలా గొప్ప అన్నమాట. ఈమె దగ్గరికి వచ్చినమ్మా బస్ ఇక తిరుగులేదమ్మా. కన్న తల్లి దగ్గరికి వచ్చి అమ్మ అంటే ఎంత ఆదుకుంటుందో, నా గోల్కొండ ఎల్లమ్మ ఉజ్జోని మాంకాలి బస్ అట్లా ఆదుకునే తల్లి. బస్ ఆమె దగ్గర నమ్ముకొని రా అమ్మ అని, అమ్మ భోజనం పెడుతుంది, కడుపు నిండా నింపుతుందమ్మా. అదే నువ్వు అహంకారంతో రా, గుంజి ఒక పచ్చకడు కొట్టాడ వండబెట్టేస్తుంది. ఇవాళ ఏమనుకుంటవచ్చు చూస్తుంటుంది అమ్మ. అమ్మ సబర్తో చూస్తుంటుంది. అమ్మ టైం దొరికినప్పుడు కొడితే నా భూమిలోకెళ్ళి కూడా ఇట్లా నడవనికి వచ్చి కూడా చేత కాదమ్మా. భక్తి భక్తి, శక్తి శక్తి. భక్తి గొప్పదా, శక్తి గొప్పదా అంటే భక్తి గొప్పది. అమ్మ అంటే ఆదుకునే తల్లి జగదాంబ. 33 ఏండ్లు అంటారు కదన్నా, ముందు ఎట్లుండే మీ జీవితం? మా జీవితం అమ్మ, చిన్నప్పుడు మా డాడీ చనిపోయిండు. మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచింది. మేము ఒక టైంలో రియాలిటీ ఇది, ఒక ఉస్కే పని చేసిన, మట్టి పని చేసిన, ఒక అల్మారీలో పని చేసిన, బీరువాలు ఉంటుంది చూడు అందులో చేసిన చిన్నప్పుడు. దాని తర్వాత మెకానిక్ చేసిన, 2 వీలర్ మెకానిక్. చేతకులు ఉన్న టీవీఎస్ ఉండే, అప్పుడు రాజ్యోత్ ఉండే, ఆ బండ్ల మెకానిక్ చేసిన. ఆడికేని ఇలా డబ్బులు ఎక్కువ రావు, ఉస్కే ఒక 5 అంతస్తులు 6 అంతస్తులు ఉస్కే వేసుకొని ఎత్తుకొని మార్బల్ పని చేసుకుంటా మోసుకుంటా పోయినా. అట్లా కూడా కష్టపడ్డా. పెయింటింగ్ పని కూడా చేసిన, కలర్ ఆయిల్ బోర్డ్ డిస్టంపర్ అట్లా అవి కూడా పని చేసిన. ఒక ఇటుకలు కూడా మోసినాం ఒక టైంలో కష్టపడుకుంటా. ఇట్లనే గోల్నాకులు ఉంటాయి, ఇక ఆడ పరిచయాలు అయినా యోగు కళాకారులు, ఇక అట్లా పరిచయం అయిపోయి ఇక అప్పుడప్పుడు మెకానిక్ పోతుంటే అట్లా అట్లా పని చేసుకుంటుంటే వాళ్ళ ఎంబడి తిరుగుతుంటే ఇక అట్లనే నాకు కూడా కారబుద్ధులు పుట్టినాయి. ఏమన్నా నెరవాలి. ఈ అమ్మ వచ్చి అన్న మంత్రమే, అన్న దిష్టి మంత్రం, అమ్మ వచ్చి దష్టి మంత్రమే అంటే అప్పుడు మనకు రాదు. ఇక ఎవరిని పట్టుకోవాలని చెప్పేసి మా గురువులు పాదాలు తలపైన పెట్టుకున్నా, వాళ్ళని నమ్ముకొని ముందుకు పోయినా, వాళ్ళని నమ్ముకొని ఇప్పటికీ ముందుకు పోతున్నా. కొన్ని చేదు అనుభవాలు, మంచి అనుభవాలు అన్నీ ఎదురు అయితేనే మానవ పుట్టుక. నాకెన్నెన్ని టోకర్లు దలుకుంటూ వచ్చినావో అంత అనుభవంతో బతుకుతున్నా. మనిషికి టోకర్ దలుగుతూనే మంచిదమ్మా. బస్ కష్టాలు వస్తేనే మనిషికి. అంతెందుకమ్మా, అమ్మవారి గుడి ఉందా కదమ్మా, అమ్మవారి గుడి, అమ్మవారి విగ్రహాన్ని మొక్కుతారు.
మళ్ళీ కడపని దొక్కుతారు. ఎందుకు దొక్కుతారమ్మా? ఐడియా ఉందేమన్నా? కడపని ఒకటే రైలకే వెళ్ళింది అమ్మవారు, ఒకటే రైలకే వెళ్ళింది. దాని అర్థం ఏంది చెప్పాలను చెప్తావా? తెలియదు. ఎందుకు తెలియదు? ఇప్పుడు నీకు చెప్పినా కదా అర్థం. అనుభవము అంటే ఎన్ని సూక్ష్మ దెబ్బలు కొట్టి అమ్మవారి రూపం తయారు చేశారు. ఎన్ని సూక్ష్మ దెబ్బలు అంటే కింత కొనకు అమ్మవారికి కొట్టి 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 విగ్రహం తయారు చేశారు. కడపకు 1000 దెబ్బలలో అయింది. నువ్వు కోట్ల దెబ్బలు కొడితే అమ్మవారి రూపం తయారైంది. అంటే దాని అర్థం ఏందమ్మా? దాని అర్థం ఏంది? 1000 దెబ్బలు కొడితేనే కడప అమ్మ అన్నది కాబట్టి కడప అయిపోయింది. అమ్మవారికి ఎంత దెబ్బలు కొడితే అంటే ఎంత కష్టపడి అమ్మ ఓర్చుకుంటే అమ్మవారు ఏందమ్మా? అంతేనా కదా? ఇది కూడా అంతే అమ్మ. మనిషికి టోకులు తలగాలి, అనుభవాలు కావాలి. అన్న మొత్తం ఈ కోట అంతా తిరిగిన నేను. ఓకే. కానీ గుమ్మం బయట చెప్పులు వదలాలి, కానీ చెప్పులు వేసుకొని లోపలికి వచ్చి ఆడదాకా వచ్చి మొత్తం ఏడ పడతాడు చెప్పులు కనబడుతున్నాయి. మరి కోట మొత్తం అమ్మవారు ఉంటుందని అంటారు కదా, దానికి ఏం చెప్తారు భక్తులు? అమ్మ మెట్టుకు అమ్మవారు ఉంటదమ్మా. ఓం శ్రీ మాత్రే అయినం, ఓం శ్రీ మాత్రే అయినం, ఓం శ్రీ మాత్రే అయినం అనుకుంటా పో. నీకు మెట్టుకు అమ్మవారు, ఒక మెట్టుకు అమ్మవారి పాదం దొరుకుతుంది. కావున హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళు అంటే వేరే వాళ్ళే తీసిపెట్టు, మన్నమ్ము తెలిసిన వాళ్ళ ఆషాఢ మాసం వల్ల ఆడపడుచులు కానీ మగవాళ్ళు కానీ పెద్దలు కానీ చిల్లలు కానీ ప్రతి ఒక్కరూ చెప్పులు ఇంటికాడనే ఇసిపెట్టి రావాలి. అసలు చెప్పులు రాసి పోసిపోతుర్రు, మళ్ళీ వచ్చి తిరిగి చూస్తారుగా చెప్పులు దొరుకుతలేవు. వాళ్ళకి దొరకక రాసులు ఇచ్చిపోతుర్రు. అమ్మవారికి బోనాలు తక్కువ, చెప్పులు ఎక్కువ. ఆ చెప్పుల మీదకేనే పోతురాజులు పోతురు, ఆ చెప్పుల మీదకేనే భక్తులు బోనాలు ఎత్తుకొని పోతురు. ఎంత మహాపాపం అంటే అంత మహాపాపం. చెప్పులు ఎందుకు వేసుకొస్తురు? ఈ పాదాలు కింద దలుగుతుంటే ఇది ఇట్లా కుచ్చుకొని మన బ్రెయిన్ కూడా మంచిగా అవుతుంది, కళ్ళు కూడా మంచిగా అవుతుంది, మన రక్తం కూడా చలనం అవుతుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఏందమ్మా ప్రతి జాగాలో చెప్పులు వేసుకొని కళ్ళు కొనకూడకుండా అయిపోతుంది. కళ్ళద్దాలు ఎందుకు వస్తున్నాయి అమ్మా? చెప్పులు వేసినందుకే కళ్ళు కనబడతలేవు. ఎందుకంటే గడ్డిలో నడిచి చూడు, మబ్బులలో వేసి నీ కళ్ళ కాదు బ్రెయిన్కు కూడా మంచిగా అవుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులకు నేను చెప్పేది ఏంటంటే, ఓల్డ్ సిటీ విజయ్ పోత్రా టీం తరపు నుంచి ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్క మనుషులు ఒక హిందూ ధర్మం ఉన్నప్పుడు ఆషాఢ మాసంలో ఒక్కరు కానీ చెప్పులు వేసుకొని రావద్దు. చెప్పులు వేసుకొని వచ్చినా గేట్ బయట ఎడవాలని నేను కోరుతున్నా. కావున మరీ చెప్తున్నా ఆడపడుచులకు, చెల్లెలకు, అక్కలకు, అమ్మలకు, నైనమ్మలకు, ఆ దేవతలకు చెప్తున్నా. అంటే ఆడపడుచులు అందరు దేవుళ్ళే, దేవతలు అంటే దేవుళ్ళు కాదు, మీరు దేవుళ్ళమ్మా. మీరు దయచేసి ఒక చెప్పులు అనేది ఇంటికాడ ఇసిపెట్టి రానరమ్మా. చెప్పులు వేసుకొని గుడికాడికి వచ్చేది ఏంది? పూజ సామాను పట్టుకొని వచ్చి ఎంత మోక్షమమ్మా మీకు చెప్పండి. ఆ పూజ సామాను పట్టుకొచ్చినప్పుడు కూడా చెప్పులు ఇసిపెట్టి పూజ సామాను పట్టుకోవాలి. కావున నువ్వు బోనాలు చేస్తావు, పసుపు కుంకుమ చేస్తావు, చెప్పులు వేసుకొని వస్తావు, ఏం లాభమమ్మా? కావున దయచేసి ఆ గోల్కొండ ఎల్లమ్మ సాక్షిగా, ఆ ఉజ్జయిని మాంకాళి సాక్షి చెప్తున్నా, అమ్మ చెప్పులు దేకూరి ఎవ్వరు దాళ్ళు ఇంటికాడ ఇసిపెట్టి రారి. ఆ తెలియని వాళ్ళు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకు కారులో ఉంటే ఇక్కడ పక్కకి ఎక్కడన్నా పక్కకి ఇడిచి గేట్ పక్కకి ఎక్కడన్నా నిడిచి రావాలని కోరుతున్నా. దానికైతే ఓల్డ్ సిటీ విజయ్ పోతురాజన్నను గెలికితే మాత్రము మామూలుగా ఉండదని చూపించిండు. తెలంగాణ చూపెట్టేస్తాను అనమాట. మొత్తం అసలు పోతురాజు ఈ అన్న తెలియని వాళ్ళు ఉండరు. ఇవాళ మరి మంచిగా మాకు అదృష్టంగా అమ్మవారి దీవెనలతో మంచిగా దొరికిండి. ఇవాళ అసలు దొరకడు అన్న, ఏడుంటాడో ఎక్కడుంటాడో ఎడు తిరుగుతాడో, ఎప్పుడు అమ్మవారి పూజని అమ్మవారి సేవని అంటూ తిరుగుతాడు. ఇవాళ మాకు సాక్షాత్తు గోల్కొండ కోటల్నే దొరికిండు, వజ్రం దొరికిండు అన్నట్టు మంచి విషయాలు అయితే చెప్పుకొచ్చిండు అన్న. చెప్పిన మాటలు కూడా మంచిగా పాటించురి. బోనం అంటే అసలు ఎట్లా చెయ్యాలా, ఎట్లుండాలా అని ప్రతిదీ పూసగుచ్చినట్టు మంచిగా చెప్పిండు. ఇప్పుడు రాబోయే తరాలు మన ఆడబిడ్డలకి, మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి మంచిగా ఆ పద్ధతిని పాటిస్తే, అట్లా నిష్టగా ఉంటే మంచిదని చెప్పిండు. మరి అన్న లాంటి వాళ్ళు మరి ప్రతి గడపను ఉండాలా.